వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దడమే నా లక్ష్యము. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. రప్పా రప్పా అని గీత దాటితే కటకటాలే. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సీరియస్ వార్నింగ్. విశాఖ KGHలో నకిలీ డాక్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రాజకీయాలు రచ్చకెక్కాయి. రాజధాని ప్రాంతంలో రైతు రామారావు మృతి అత్యంత విషాదకరము. అరెస్ట్ చేసిన అప్పలరాజును విడుదల చేయాలని డిమాండ్. గంజాయి నిర్మూలన, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు. యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలకు రిప్లై ఇచ్చిన నాగబాబు. రప్పా రప్పా అని గీత దాటితే కటకడాలే అని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరైనా రౌడీయిజం చేస్తే వాళ్ళ జీవితం ఇంకా జైల్లోనే అని మంత్రి అన్నారు. మారుమూల గ్రామంలో తెలుసో తెలియకో ఎవడో ఇలా నరికేడు ఇలా చేసాడు అంటే మనం వాడు ఎందుకు చేశాడు అనే దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ చూస్తే సుమారుగా 10 నియోజకవర్గాలకి పైన ఈరోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహాలో ఇలాగే జంతు బలులు ఇచ్చి రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే ఇది వెనకాతల జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఒక పిలుపు అని అనుకోవడంలో తప్పే ఉంది. ఎందుకనంటే ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు. వాళ్ళ తాలూకా కార్యకర్తలేమో రౌడీలు మాదిరిగా రోడ్డు మీదకి వచ్చి జంతు బలులు చేసి రక్తాభిషేకాలు చేసి మేము 29లో మేము వస్తే ఈ రకంగా నరుకుతామని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సీలు వేస్తున్నారు. అయినా కూడా ఎక్కడా ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లే. ఒక గర్భిణీ స్త్రీ మీద చేయి చేసుకున్నాడు, కడుపు మీద కాలుతో తన్నాడని కేసు పెడితే ఇంకొక వైసీపీ నాయకుడు బయటకు వచ్చి అతను జనసేన నాయకుడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికని చెప్పి ప్రయత్నం చేసే పరిస్థితి. నీ నాయకుడు తాలూకా సంబరాల్లో జనసేన నాయకుడు వచ్చి ఎందుకు క్రాకర్స్ కాలుస్తాడు? ఆ మాత్రం ఇంగితం నీకు లేకపోతే పోయింది కానీ జనాలకు లేదనుకుంటున్నారా? ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించుకుంటేనండి ఈ రకంగా వీళ్ళు చేస్తున్న ఉన్మాదాలు ఒకవైపు చూస్తూ ఉంటే ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు రౌడీయిజం చేసేవాళ్ళంటూ సెపరేట్గా ఉండేవాళ్ళు, నక్సలిజం చేసే వాళ్ళని మనం అరికడుతున్నాం, రౌడీయిజం చేసే వాళ్ళని అరికడుతున్నాం, ఫ్యాక్షనిజాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అణిచివేశారో మీ అందరికీ తెలుసు, ముఠా తగాదాలని కూడా ఏ రకంగా అణిచివేశారో తెలుసు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కర్ఫ్యూలు విధించే పరిస్థితి నుంచి కూడా ఎక్కడా కూడా మత విద్వేషాలు లేకుండా చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే వాళ్ళెవరు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఉన్మాదుల్లా వ్యవహరించే పరిస్థితి కనిపించట్లే. కేవలం రాజకీయ ముసుగులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేస్తూ రౌడీయిజం చేయిస్తూ ఈరోజు ప్రజలను భయభ్రాంతులు గురిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఒక కుట్ర పన్నే విధంగా ఈరోజు మనం కనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ మనం ఒకసారి ఒక యాంగిల్ చూస్తానండి. ఈరోజు నేను చాలా కేసులన్నీ చూశాను, క్రోనలాజికల్గా కూడా నేను అన్నీ తెప్పించుకుంటే వీటిలో ఉన్న అన్నింటిలోని కూడా చాలామంది 18 సంవత్సరాల లోపున్న పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని తలలు నరికి కేసులు. నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. శనివారం నర్సీపట్నం NTR ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 2,10,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ED KVLP రాజుతో కలిసి స్పీకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 35 లక్షల రూపాయల విలువైన అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 1985లో NTR హయాంలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి నేడు వందలాది మందికి సేవలందిస్తోందని గుర్తు చేశారు. నర్సీపట్నం ఆసుపత్రిపై నమ్మకంతో తుని, పాడేరు వంటి సుదూర ప్రాంతాల నుండి కూడా గర్భిణీలు ప్రసవాల కోసం ఇక్కడికే వస్తున్నారని తెలిపారు.
స్పీకర్ వివరిస్తూ గర్భిణీలు డెలివరీ డేట్కు 2 రోజుల ముందు ఆసుపత్రికి వచ్చి వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేశాం. గర్భిణీతో పాటు ఒక సహాయకురాలికి కూడా ఇక్కడే ఉచిత భోజన వసతి, పడక సదుపాయం కల్పిస్తాం. జిల్లా కలెక్టర్ చొరవతో డెక్కన్ ఫైన్ కెమికల్ సంస్థ వారు సిఎస్ఆర్ నిధుల క్రింద 2.10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అభినందనీయమని తెలిపారు. అరుదైన టిఫా స్కానింగ్ సౌకర్యం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కేవలం 7 టిఫా స్కానింగ్ మిషన్లను మంజూరు చేయగా అందులో ఒకటి నర్సీపట్నం ఆసుపత్రికి రావడం గర్వకారణమని అయ్యన్న పాత్రుడు అన్నారు. మెడికల్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన అందరికీ ఉంది. కారణం ఏంటంటే పాడేరు నుంచి అనకాపల్లి బోర్డర్ వరకు తుని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మనం. అప్పటి నుంచి కూడా నర్సీపట్నం ఒక సెంటర్ గా, హెల్త్ హబ్ గా సెంటర్ గా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 85లో నా బాగా గుర్తు, 1985లో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి సార్ నర్సీపట్నంలో హెల్త్ సెంటర్ మాకు కావాలా అంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. 85లో, ఇప్పుడు కాదు. ఎన్టీ రామారావు గారు స్వర్గీయులు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ అది నాకు అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు 100 బెడ్ హాస్పిటల్. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయదు కదా, వారే స్వయంగా వచ్చి నర్సీపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 150 చేయమన్నాను నేను. బెడ్ 100 150 చేయమంటే వారు 150 చేశారు. పేరుకి 150 కానీ మనం 200 వరకు మెయింటైన్ చేస్తున్నాం. మనం పేరుకి అయితే 150 గవర్నమెంట్, కానీ మనకు బెడ్స్ మెయింటైన్ చేసి అన్అఫిషియల్ గా 200 బెడ్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఈ మధ్య మళ్ళీ 200 బెడ్స్ చేయమని చెప్పి జీవో కూడా పంపించాను నేను యాజ్ ఎ స్పీకర్ గా. అది కూడా త్వరగా వస్తుంది. అయితే ఇవన్నీ కూడా చాలా మంది కష్టం ఉంది దీంట్లో. నా ఒక్కడి కష్టమే కాదు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను, తర్వాత కమిటీ మెంబర్స్, అలాగే అఫీషియల్స్ కూడా చాలా సహకరిస్తూ వస్తున్నారు మనకి. అది ఇంత ఫాస్ట్ గా డెవలప్ చేయడం కష్టం. దీంట్లో మన నర్సీపట్నం స్పెషాలిటీ ఏంటంటే డెలివరీస్ కి స్పెషల్ సెంటర్స్ ధైర్యం మంది. ఎక్కువ మంది మన హాస్పిటల్కి వస్తుంటారు ఎక్కువ డెలివరీస్ కి. తుల్లో కూడా ఉంది హాస్పిటల్, తుల్లో కూడా మంచి హాస్పిటల్ ఉంది, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన హాస్పిటల్ అదిని. కానీ తుల్లి నుంచి కూడా ఇక్కడికి వస్తారు డెలివరీస్ కి, ఎందుకంటే ఇక్కడ నమ్మకం. నకిలీ వైద్యుడి అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్న జ్యోతి శివశ్రీ అలియాస్ నరసింహను పోలీసులు అరెస్టు చేశారు. కేజీహెచ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అందరికీ నమస్కారం. విశాఖపట్నం సిటీ ప్రాంతంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక కేసు చాలా కలకలం రేపింది. ఆ సమయంలో కేజీహెచ్ హాస్పిటల్లో ఒక దొంగ డాక్టర్ కిడ్నీ మార్పిడి కోసం 1 లక్ష రూపాయలు తీసుకున్నారని చెప్పేసి, తర్వాత మోసం చేశారని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక వ్యక్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను దూసి రామ్జీ అని, నర్సన్నపేట, శ్రీకాకుళం జిల్లా. అతనికి 5 సంవత్సరాల క్రితం ఒక కొడుకు పుట్టినప్పుడు తనకి కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది. అప్పటి నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లోనూ హైదరాబాద్లోనూ చెక్ చేయించుకుంటూ ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ చెక్ చేయించుకునేటప్పుడు కిడ్నీ చాలా ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా మార్పిడి చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి ఇంటిమేట్ చేశారు, అబ్బాయి వాళ్ళ ఫాదర్కి. సో వాళ్ళ ఫాదర్ ఇమీడియట్గా ఫిబ్రవరి నెలలో ఒక న్యూస్ పేపర్లో కిడ్నీ మార్పిడి కోసం దాతలు ఎవరైనా వస్తే విరాళం అందించవలసిందిగా న్యూస్ పేపర్లో తెలియజేయడం జరిగింది. ఆ న్యూస్ పేపర్లో వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక వ్యక్తి కాల్ చేసేసి, సో మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మీ అబ్బాయికి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము, మీరు కేజీహెచ్ హాస్పిటల్కి రండి అని చెప్పారు. సో ఆ వ్యక్తి తనని డాక్టర్ నరసింహం అని పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే ఎవరైతే ఈ ఫాదర్ ఉన్నారో అతను కేజీహెచ్ హాస్పిటల్ పరిసరాల్లోకి రావడం, మరి ఒక డాక్టర్, పీజీ డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ ప్రవీణ్ అనే పేరుతో పరిచయం చేసుకోవడం జరిగింది. అతను వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చేసి మొత్తం అంతా రికార్డ్స్ తీసుకొని చూసి
సాయంత్రం కల్లా 1,00,000 రూపాయలు ఏర్పాటు చేసుకోండి, మీ అబ్బాయికి మనం వెంటనే కిడ్నీ మార్పిడి చేయిద్దామని చెప్పేశారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఫోన్ చేసి ఇమీడియట్గా 1,00,000 కనుక తెచ్చినట్లయితే కిడ్నీ వెంటనే మార్పిద్దామని చెప్పేసి కిడ్నీకి సంబంధించి 1,00,000 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కానీ తెలిసింది అతను దొంగ డాక్టరు, అసలు అటువంటి డాక్టర్ ఎవరు లేరు, మరి ఈ 1,00,000 రూపాయలు తీసుకొని తనను మోసం చేశారని ఆ సమయంలో మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఆ అక్యూజ్డ్ పేరు ఇమ్మండి జ్యోతి శివశ్రీ. ఇతను నేటివ్ ఆఫ్ కరకట్ట, విజయవాడ. ఇప్పటి వరకు ఇతను 33 ఇటువంటి చీటింగ్ దొంగతనాలు చేయడం జరిగింది. ఇతను మొదటిసారిగా 2004 సంవత్సరంలో బైక్ దొంగతనాలు స్టార్ట్ చేసేసి ఇప్పటి వరకు కూడా అన్ని రకాల మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఇతను చేసే వాటిల్లో ఉదాహరణకి బైకులు ఎక్కడన్నా దొరికితే దొంగతనం చేయడం, షాప్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరుతూ పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర శనివారం పలాసకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. పలాస ఇంద్ర చౌక్ నుంచి కేటీ రోడ్డు మీదుగా వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా పిలుపునిచ్చి ఈరోజు ఈ చైతన్య యాత్రని, అభ్యుదయ యాత్రని చేపట్టిన కూటమి ప్రభుత్వంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువ నాయకులు లోకేష్ గారికి, ముఖ్యంగా గత 5 సంవత్సరాలు పోలీసులు అంటేనే భయపడతారు నియోజకవర్గం తరఫున వాళ్ళ శాసనసభ్యురాలిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా సైకిల్ యాత్ర ద్వారా పాయకరావుపేట నుండి ఈరోజు ఇచ్చాపురం వరకు తమ బాధ్యతగా ప్రతి ఒక్క యూత్ని చైతన్యపరుస్తూ సైకిల్ యాత్ర ద్వారా ముందుకు వెళ్తున్న సోదరులందరికీ మనందరి తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పెద్దలందరూ మాట్లాడారు, మీ అందరికీ తెలుసు. ఈరోజు సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. ఒకే ఒక్క తప్పు ఆ ఒక్క వ్యక్తినే కాదు, ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబం ద్వారా సమాజాన్ని ఎలా పాడు చేస్తున్నారంటే దానికి కారణం డ్రగ్సే. ఈరోజు గత 5 సంవత్సరాలు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఉన్నాయంటే 5 సంవత్సరాలుగా గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ఆనాటి ప్రభుత్వాన్నే బాధ్యత. ఈ రోజు ముఖ్యంగా హోంమంత్రి పొజిషన్ లో ఉన్న సోదరి మంగళపూడి అనిత ఒక హోంమంత్రిగానే కాదు, ఒక తల్లిగా ఆలోచించి ఇంతమంది యువత తాలూకా జీవితాన్ని నాశనం చేస్తూ వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న ఈ డ్రగ్స్ మీద ఒక ఉక్కు పాదంతో ఈగల్ టీమ్స్ తయారు చేసి ఈరోజు డ్రగ్స్ ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ అదొక్కటే కాదు, ఈరోజు ప్రతి ఒక్క యువతలోని ఒక సామాజిక స్పృహ రావాలి. ఈ డ్రగ్స్ ఎంత చెడ్డవో, ఎలాగ ఈరోజు జీవితాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని పాడు చేస్తున్నాయో ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వీధికి, వాడవాడకి, మండలానికి, గ్రామానికి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హోం డిపార్ట్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటే చెప్తున్నాను, ఈ రోజు పెద్దలు చెప్పారు, సమాజం బాగుండాలంటే యువత బాగుండాలి. ప్రశ్నించే ధైర్యం, పరుగు పెట్టే ధైర్యం ప్రతి ఒక్కటి మీ సొంతం. అలాంటి యువతని ప్రశ్నించకుండా చేయడానికి ఈ డ్రగ్స్ ద్వారా బానిసలు చేస్తున్నారు. అలాంటి వాటిని మనం పక్కకు రావాలి. ఒక్కసారి ఆలోచించండి, డ్రగ్స్ అనేది మామూలు మహమ్మారి కాదు. ఏదో ఒక్కసారి రుచి చూద్దామనుకుంటే మీ జీవితాన్ని, మీ తల్లి. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రాజకీయాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య వివాదం చిలికి గాలివానగా మారింది. దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ధర్మాన సోదరులు కుట్రకు తెరలేపారనే వ్యాఖ్యలు చేస్తూ గత కొంతకాలంగా ధర్మాన సోదరుల అక్రమాలపై దువ్వాడ గలమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2 రోజుల క్రితం దువ్వాడ సతీమణి దివ్యల మాధురికి నిమ్మాడకు చెందిన వైసీపీ కార్యకర్త ఫోన్ కాల్ చేశారు. మరికొద్ది దూరంలోనే టెక్కలుంది, వెళ్తున్నాను. రూపాయలు చంపాలి, నరకాలి, లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. మీరు ఉచ్చ రాజకీయాల్ని బయటపెట్టారు. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయటపెట్టారు. మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయటపెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ఓకే, చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని, బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని హైదరాబాద్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దని. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను.
ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. ఒక 1 or 2 hours వెయిట్ చేస్తారు ఇక్కడే. వాళ్ళ రండి. మరి పోలీసు వారి దృష్టిలో కూడా ఈ విషయం నేను పెట్టాలి. రేపు ఎస్పీ గారిని కూడా కలుస్తాను, అందరి దృష్టిలో పెడతాను, పత్రికాముఖం కూడా విషయం తెలియజేస్తాను. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట. చూద్దాం, అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతిప్పి మాట్లాడతాను, ప్రజా సమస్యలపైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేయటం. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధమే. భయపడే రకం కాదు, అదిరే బెదిరే రకం కాదు ఈ దువ్వాడ శ్రీనివాసన్ తెలియజేస్తున్నాను. ఇంకా 2 hours ఇక్కడే ఉంటా. రాజధాని ప్రాంతంలో రైతు రామారావు మృతి అత్యంత విషాదకరమని వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో ఇలాంటి రైతు రామారావులు ఇంకా ఎంతమంది బలైపోవాలంటూ ఆయన ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా బాధపడే విషయమే కదా. ఈ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రైతుల జీవితాలతో ఆడుకోవటానికి మీరు మాతో ఏంటండి? భూమి ఇచ్చాడు రైతు, తన ఇల్లు ఇచ్చాడు, ఆఖరికి ప్రాణం కూడా ఇచ్చాడు కదండి. మిమ్మల్ని నమ్మి రైతు ప్రాణం కూడా ఇచ్చాడు. రివర్స్ గా మన ప్రభుత్వం తరపు నుంచి ఏమిస్తున్నాం మనం అనే ఆలోచన ఒక్కసారి చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు. ఏం చేస్తుంది ఇక్కడ వ్యవస్థ? ఆ మధ్యకాలంలో వర్షాలు పడి విపరీతంగా అమరావతి అంతా మునిగిపోతే, నీళ్లు డైవర్షన్ లేక మొత్తం అక్కడ నీళ్లు అక్కడ ఆగిపోతే, అప్పుడు మేమందరం కూడా గగ్గాలు పెడితే, అప్పుడు నారాయణ గారు బయటకు వచ్చి చూసి హైవేని బ్రిడ్జ్ చేశారు 50 మీటర్లు. కాదా ఇది? ఏ అంతకు ముందు నిద్రపోతుందా ఈ వ్యవస్థ అంతా? ఏం చేస్తున్నారు మీరంతా? మీ అధికార గణం అంతా ఏం చేస్తుంది? ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. రాజధానిని ఇవాళ మీరు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రమారమి 2.5 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు తెచ్చారే, ఒక 10-15 వేలు మా రైతుల కోసం మీరు ఖర్చు చేయలేకపోతున్నారా? ఇవాళ అమరావతి అనే రాజధానిని నిర్మించడానికి ముఖ్య కారకులైన రైతుల్ని, మమ్మల్ని మా మీద ఖర్చు పెట్టడానికి మీకు మనసు రావడం లేదా చంద్రబాబు నాయుడు గారు? ఇది తప్పండి. రైతు ఉసురు తగిలిన ఏ వ్యక్తి కూడా మంచిది కాదు ఆ వ్యక్తులకి. ఎందుకంటే కల్మషం లేని జీవితాల్లో రైతు జీవితాలు. ఇక్కడున్న ఈ భూమి మీద ఉన్న 90% మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ కావచ్చు పెద్దవాళ్ళు. మీ నాన్నగారు కూడా అనేవాళ్ళు ఆ రోజుల్లో 2 ఎకరాల పొలం ఉంది మీకు అని. మరి ఏమైంది ఇవాళ? అక్కడి నుంచి వచ్చిన మీరు ఈ రైతు బాధలు మీకు ఎందుకు తెలియట్లా? కాబట్టి ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులందరినీ ముందు వాళ్ళ కళ్ళ నీళ్లు తుడవండి. వాళ్ళకి కావాల్సిందేంటో అడగండి. మీరు ఇస్తాననేది ఏంటో అడగండి. మీరు చాలా గొప్ప గొప్ప మీరు ప్రామిసులు చేశారు ఆ రోజున. బ్రహ్మాండమైన మెడికల్ ఫెసిలిటీ అక్కడ కలిగిస్తానని మీరు చెప్పారు కదా. అనకాపల్లి జిల్లాలో రైతు సంఘ కార్యదర్శి అప్పలరాజుపై పిడి యాక్ట్ పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి గోవిందరావు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు. అరెస్టు చేసిన అప్పలరాజును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టం రక్షణకై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీ చట్టం రక్షణకి ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం తరఫున పిలుపునిస్తున్నాం. యూపీఏ ఆధ్వర్యంలో వామపక్షాల ఆధారితంగా ఉండే ప్రభుత్వంలో పని హక్కు గ్యారంటీ కల్పిస్తూ ఆ రోజు ఎన్ఆర్జీఎస్ అనేది పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఆ పథకాన్ని ఏమో హత్య చేసేసింది. ఈ రోజు పని హక్కుని పూర్తిగా లేకుండా చేసింది. అంతేకాదు ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ రోజు ఎందుకు వ్యతిరేకించలేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ ఉపాధి హామీ చట్టాన్ని మార్చడం వల్ల
కేంద్రం గతంలో ఇస్తున్న 90% నిధులు 60% కుదించింది. రాష్ట్ర ప్రభుత్వం మీద 40% నిధులు ఇవాళ బనాయించింది. ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చేస్తుంది. ఇవాళ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎదుర్కోవడానికి ఉపయోగపడింది. అట్లాంటిది ఈ ఉపాధి హామీ పథకాన్ని కూలీ చేయడం వల్ల ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. అందుకోసమే దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అంతేకాదు ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సాధించుకున్న హక్కులన్నీ కూడా కాలు రాసింది. ఇవాళ 29 కార్మిక చట్టాన్ని 4 లేబర్ కోడ్లుగా మార్చేసింది. అటవీ హక్కుల చట్టాన్ని మార్చేసి కార్పొరేట్లకు అప్పచెప్పేసింది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ నల్ల చట్టాలు, గంజాయి నిర్మూలన, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. వార్షిక నేరాల సమీక్ష సమావేశాన్ని విజయనగరంలో నిర్వహించి మాట్లాడారు. చెప్పి వాళ్ళ యొక్క సంపాదన అంతా కూడా వివిధ రూపాల్లో వాళ్ళు తీసేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ మన జిల్లాలో ఈ 4 ఐటమ్స్ పైన ఒక ఛాలెంజ్ గా తీసుకొని గాంజా మీద సంకల్పం అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా, అలాగే ప్రతి వెహికల్ ద్వారా విలేజ్లకు వెళ్తూ ఎక్కడ గాంజా స్పాట్ ఎక్కడెక్కడ వాడక ముందు అలాంటి దగ్గర ఎక్కడెక్కడ యూజర్స్ ఉన్నారో ఆ ఏరియాలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం సంకల్పం అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఆడియో వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అలాగే లాస్ట్ ఈ మంత్ లో అభ్యుదయం అనే ఒక సైకిల్ యాత్ర మన డిఐజీ గారు, వైజాగ్ రేంజ్ డిఐజీ గారు గోపీనాథ్ రెడ్డి గారు ఆయన డిజైన్ చేశారు. ఈ మన ఉత్తరాంధ్ర 5 జిల్లాలను కలుపుతూ రాయకరావుపేటలో స్టార్ట్ అయినటువంటి అభ్యుదయం అనేటువంటి సైకిల్ యాత్ర మా పోలీసు సోదరులే ప్రతి దారి పొడగాకు అప్ టు ఇచ్చాపురం వరకు దాదాపు 1000 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేస్తూ మధ్యలో ప్రతి స్కూలు తగిలినట్టు దారిలో ఉన్నటువంటి స్కూల్స్ అలాగే కాలనీస్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆ సైకిల్ యాత్ర మన విజయనగరం కూడా దాటి శ్రీకాకుళంలో ఉంది. వాళ్ళందరూ కూడా గాంజా యొక్క ఇంపాక్ట్, దానివల్ల లైఫ్ ఏ విధంగా యువత కోల్పోతుంది దానికి అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి ఆ ప్రోగ్రాం పెట్టాం. అలాగే సైబర్ క్రైమ్ బారిన పడకుండా, అలాగే హెల్మెట్ వాడి ప్రాణాలు కాపాడుకోవాలి, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించి పెద్ద అయితే వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉండే విధంగా స్కూల్స్ లోనే వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మన స్కూల్స్ లో అన్ని స్కూల్స్ కి పోలీసు. యాక్టర్ శివాజీ ఇటీవల మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ అంశం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు నటీమణులు స్పందించారు. తాజాగా ఈ వివాదంపై జనసేన నేత నటుడు నాగబాబు తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళ్తుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారు అనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఇన్నర్గా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది, అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ తప్పు కదా, నాకేం హక్కు ఉంది,
ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం. ఇలా డ్రెస్ వేసుకోవాలి, వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్లుగా ఎలా ట్రీట్ చేస్తారు. సరే, ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు, మగవాడి యొక్క క్రూరత్వం, మగవాడి యొక్క బలం,